సత్తా మన దగ్గర ఉంది. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ మా తెలంగాణలో ఎక్కడ లేదు. దాంట్లో మళ్ళీ మన వైశ్యులది ఓటింగ్ ఎక్కువ ఉంది. అన్నగారిని మాట్లాడవలసిందే మనది. జై వాసవి, జై తెలంగాణ. చాలామంది నేను జై వాసవి అంటే అక్కడికి వెళ్ళి మావిడ చూస్తున్నాను. జనరల్గా ఎప్పుడు నేను అన్నా. చాలామంది ఇక్కడ మా లింగేష్ చెప్తాడు, ఆయన ఫోన్ చేయగానే జై వాసవి జై శ్రీరామ్ అంటాడు. ఇంకో మిత్రుడు అంటాడు జై గోమాత అంటాడు. మేమేమంటాం అంటే అసలు మేము అట్లాంటివి కాదు, మన మనుషులం. తర్వాత ఇవన్నీ దేవుడు దయ్యం అన్నీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదేంటంటే వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో వైశ్యుల కోసం, వైశ్య జాతి మనుగడ కోసం, వైశ్య జాతిలో ఉన్నటువంటి అసమానతలు తొలగించడం కోసం ఒక 10 డిమాండ్లతో ఒక కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 20 సభలు ఇప్పటికి నిర్వహించినాం. ఈరోజు గడ్డెన్నారం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో మిత్రుడు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ చింతల బాలరాజు గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. హైదరాబాద్లో ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టినాం, కానీ కాలనీ వైజ్ మీటింగ్ పెట్టేది ఇది 3వది. వాసవి కాలనీ పెట్టినాం, వనస్థలిపురంలో, ఈరోజు గడ్డెన్నారం, రేపు చైతన్యపురి. ఈరోజు మధ్యాహ్నం ఒక చిన్న మున్సిపాలిటీ జల్పల్లి మున్సిపాలిటీలో మధ్యాహ్నం అంటే నిన్న చెప్తే ఈరోజు ఒక 55 మందితోటి ఆడ ఉన్నే 120 మంది సభ్యత్వం వైశ్యాస్ 55 మందితోటి ఒక మీటింగ్ పెట్టినాం. 55 మందిలో 19 మంది మహిళలు వచ్చారు. అంటే వాళ్ళకు ఉన్నంత కమిట్మెంట్ మనకు లేదు. అతిపెద్ద సంఘం ఎవరిదా అంటే గడ్డెన్నారం సంఘం 2500 మంది. దానికి ఓట్లు ఒక 5-6 లక్షల ఖర్చు, ఓ వారం 10 రోజులైన అన్ని వదులుకొని వారం 10 రోజులు ఖర్చు పెట్టి తాపిచ్చి తినిపించి వారిని గెలిపించడం కోసం వీని గెలిపించడం కోసం 3 వర్గాలై సంఘం ప్రెసిడెంట్ కావడం కోసం నాన్న అవస్థలు పడ్డాడు. చివరికి ఏంది సంఘం అధ్యక్షుడు. మరి నువ్వు ఖాళీ గడ్డెన్నారం సంఘానికి ఇంత పంచాయతీ ఉంటే నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం కొట్లాడాలి, తెలంగాణలో ఉన్న వైశ్యులందరితో నేను కొట్లాడాలి. నాకు పడినోడు ఉంటాడు, మా ప్రేమకు పడినోడు ఉంటాడు. ఎందుకు పడదంటే మా ఇద్దరికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారు. నిజంగా మాట్లాడతారు, నిక్కచ్చే మాట్లాడతారు, ముఖం మీద మాట్లాడతారు, అవసరమైతే తిడతారు. మేము ఎవరికి భయపడము. కులానికి గౌరవిస్తాం, జాతికి గౌరవిస్తాం, జాతి కోసం పనిచేస్తున్నాం, కులం కోసం పనిచేస్తున్నాం తప్ప మాకు వేరే ఆశయాలు లేవు. వైశ్య వికాస వేదిక ఒక సంస్థని 2017లో ఒక 100 మంది విజ్ఞులతోటి ప్రారంభించడం జరిగింది. 100 మందిలో దాదాపు 80 మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సంఘాలల్లో మనం ఏ రకం ఉన్నా మన కమ్యూనిటీ అయితే తీసుకున్నాం. కానీ మేము వైశ్య వికాస వేదిక పెట్టినప్పుడు కొన్ని బయలాస్ అనుకున్నాం. మా వైశ్య వికాస వేదికల ఫౌండర్లో మా నంగునూరు రమేష్ గారు ఉన్నారు, మా ఇక్కడ వచ్చినటువంటి లింగేష్ ఉన్నాడు, ఉపాధ్యక్ష హోదాలో మా కాచం శ్రీనివాస్ ఉన్నాడు, మా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఆనంద్ గారు ఉన్నారు. వీళ్ళే కాకుండా సలహాదారులుగా మా బుక్కే ఈశ్వరయ్య గారు, మా దయాకర్ గారు ఉన్నారు. 100 మందిలో మేము ఏ కార్యక్రమం చేసినా వైశ్య వికాస వేదిక నుండి ప్రతి కార్యక్రమంలో 25 నుండి 30 మంది ఆన్ ఫోన్ వస్తాం. ఎందుకంటే మిగతా వాళ్ళు గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము పెట్టిన తర్వాత చాలామందికి ఒక అపోహలు వచ్చినాయి సంఘాలలో ఉండేటోళ్ళకు. కాచం సత్రాన్ని ఏదైనా అనుకుంటే సాధిస్తాడు రవై, ఏదో కొత్త దుకాణం పెట్టాడు, సంఘం పెట్టాడు అంటే మనకు ఎక్కడో పీఠాలు కలితే సంఘం ప్రెసిడెంట్లు అవుతాడో ఇంకేదో అవుతాడో అని చెప్పి చాలామందికి అనుమానం వచ్చినాయి. మేము ఆ రోజు చెప్పినాం, ఈరోజు చెప్తున్నాం. మా వంగవీటి సీన్ కూడా ఉన్నాడు ఆ రోజు ట్రస్టీగా. ఆ రోజు చెప్పినాం, ఈరోజు చెప్తున్నాం. మేము సంఘాలకు పోటీ కాదు, సంఘం గురించి మేము పనిచేయట్లేదు. మా రమేష్ కూడా ఉన్నాడు, ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్ కాలేజీ మా ఫౌండర్ ట్రస్టీ. మేము ఎవ్వరికి సంఘానికి పోటీ కాదు, కులానికే జవాబుదారీ, గుణానికి జవాబుదారీ అని చెప్పినాం. కానీ మేము ఎక్కడ కూడా వేరే చేయలే. మేము ఎంచుకున్నటువంటి అంశం వైశ్య వికాస వేదికలో వాల్యూస్, విజన్, విక్టరీ ద్వారా యావత్ వైశ్య జాతికి పనిచేయాలన్న ఒక ఉద్దేశంతో చేసినాం. చాలామంది వాళ్ళ సంఘాలలో మనం పనిచేస్తుంటే ఏం చేస్తాం, వాసవి క్లబ్స్ ఉన్నాయనుకోండి, వైశ్యులకే కాకుండా వైశ్యులకు తక్కువ చేసి వైశ్యేతలకే ఎక్కువ చేస్తాం సమాజంలో. మనం అమాసన్నదానాలు చేస్తాం మన సంఘం నుండి. అన్న మా బాలరాజు కొత్త వరవడిది ఇచ్చిండు, పున్నమి అన్నదానం, రైట్. ఎవరి కోసం చేస్తాం? 90% వేరే వాళ్ళ కోసం చేస్తాం, 10% మాత్రం మన కమ్యూనిటీ కోసం చేస్తాం. మేమేం చేస్తున్నాం వైశ్య వికాస వేదిక నుండి 90% కమ్యూనిటీకి చేస్తున్నాం, 10% వేరే వాళ్ళకి చేస్తున్నాం.
గదే డిఫరెన్స్. మాకు జాతి మీద ఉన్నటువంటి నిబద్ధత, మా కమ్యూనిటీ మీద ఉన్నటువంటి గొప్పతనం, మా కమ్యూనిటీకి ఇచ్చేటువంటి విలువ, మా సంఘానికి ఇచ్చేటువంటి గౌరవం మేము చేసే పని. మిగతా వాళ్ళు ఏం చేస్తారో మాకు అనవసరం. కానీ వైశ్యలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థుల కోసం ఏదో ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వైశ్యలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి పేద వైశ్యులకు మనం ఒక కార్పొరేషన్ ద్వారా భరోసా ఇవ్వాలని చెప్పి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మిత్రుడు ప్రేమ్ గాంధీ ఒక అంశాన్ని తీసుకున్నాడు. దాదాపుగా ఆయన స్థాపించి పుష్కరం రేపు అక్టోబర్ 2కు పుష్కర కాలం 11 సంవత్సరాల నుండి 12 సంవత్సరానికి వస్తాయి. 10 ఏళ్ళలో ఆయన చేయని పోరాటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాలు మా ప్రేమ్ చేసిండు. ఎక్కడి గడప లేదు, మొక్కని దేవుడు లేడు, మొక్కని సంఘం లేదు, మొక్కని లీడర్ లేడు. వైశ్య సంఘాలలో అందరు లీడర్లు చెప్పిండు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఒక 5 సంవత్సరాల నుండి అయితే నన్ను ఒక 100 సార్లు అడుగుంటాడు, అన్న కార్పొరేషన్ అడుగుదాం, నువ్వు రా బయటికి రా, అన్న కార్పొరేషన్ అడుగుదాం, నువ్వు బయటకు వస్తే చాలామంది వస్తారు. కార్పొరేషన్ ఒకటే జిందతుల్ ఇస్మత్ కాదు, కార్పొరేషన్ ఒకటే సంజీవని కాదు అని చెప్పే క్రమంలో మేము చాలా సందర్భాలు చెప్పినాం. సమయం వస్తుంది, సమయం వచ్చిన రోజు నేను నిన్ను పిలుస్తా, నువ్వు నన్ను అడగాల్సిన పర్లేదు, నీకు నేను పూర్తి స్థాయిలో అండగా ఉంటానని చెప్పి ఆ సమయం ఆసన్నమైందని చెప్పి నేను పర్సనల్గా ఫోన్ చేసి చెప్పినాను. వైశ్య వికాస్ సమితి నుండి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో నాతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు తిప్పే బాధ్యత నాది. వైశ్య సంఘాన్ని ఒక దిక్సూచిలాగా పనిచేసే దాంట్లో వైశ్య వికాస్ సమితి ముందుంటుంది. నీ ఆర్గనైజేషన్ నీది, నా ఆర్గనైజేషన్ నాది, మహాసభ ఆర్గనైజేషన్ మహాసభదే. సభ్యత్వాలతోటి నాకు పని లేదు, నీకు పని లేదు. ప్రపంచ సంఘం ఉంటావా? మా ఎల్వి అన్న ఉన్నాడు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ల బాధ్యత ఉంటుంది, వైశ్య మహాసభలో ఉన్నది, అలాగే ప్రపంచ వైశ్య మహాసభలో బాధ్యత ఉన్నది. ఆయనకు సేవా వేదిక ఉన్నది, సమాజం కోసం పనిచేసే దాంట్లో పూర్తి స్థాయి ఇస్తాడు. అదే కాకుండా ఎల్వి కుమార్ గారి గురించి ఇంకొక 2 విషయాలు మీకు తెలియని విషయాలు సగం మందికి తెలుసు. వైశ్య శంకారం రూపకర్తల్లో ఆయన కీలకంగా పనిచేసాడు. ఆయన కోసం నేను బట్ట బ్యానర్ తెలుసున్నలా కట్టిన ఒక బట్ట బ్యానర్. ఆ రోజుల్లో నేను ఆ రోజు 1999 అంటే 24 సంవత్సరాల కింద మాకు ఎవరు చెప్పాలి వైశ్య శంకారం ఉన్నది, నువ్వు రావాలి, మీ అమ్మ రావాలి, మీ నాన్న రావాలి, మీ చెల్లి రావాలి, నీ పిల్ల రావాలని ఎవరు చెప్పలే. కానీ మేము ఏం చెప్తున్నాం ఈరోజు, భార్య పిల్లలతో రండి, మన భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం పనిచేసేయడం కోసం రమ్మన్నాం. ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజు ఇంకో ప్రకాష్ చెప్పిండు, కాపర్తి ప్రకాష్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యుల కంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైశ్యులు బాగా అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు, బాగా ఆవేశం ఉంటుంది, చైతన్యవంతులైనటువంటి కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది మన కమ్యూనిటీ. మనం ఏం చేసినాం, ఎక్కడ మనకు చైతన్యం లేదు. మనం ఎందుకు లేదు, నిజాం పరిపాలన చేసినాం. నిజాం పరిపాలన మనకు ముళ్ళుగార పెట్టి పొడిస్తేనే మనకు చేతన అవుతుంది. మనం అప్పుడు లేస్తాం, అప్పటిదాకా లేవం. దానికోసమే కదా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మగౌరవ అంశాన్ని ఎత్తుకొని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేస్తే ఇప్పుడు చెప్పేటువంటి సోకాలు పెద్ద మనుషులు ఒక్కడు కూడా వైశ్య సంఘంలో ఉన్నటువంటి నాయకుడు ఎవ్వడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోలేదు, తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసేందుకు ముందుకు వచ్చిన దాఖలాలే లేవు. ఇవాళ చెప్తున్నారు పదవులు అనుభవిస్తున్నారు, వాళ్ళ గురించి మాకు చర్చ లేదు. కానీ నీ జాతి కోసం నువ్వేం చేసినావు ప్రశ్న మేము అడుగుతున్నాం. ఈ వేదిక ద్వారా ఈ గడ్డనార వైశ్య సంఘం సాక్షిగా అడుగుతున్నాం. నీ జాతి కోసం, వైశ్య జాతి కోసం నువ్వు చేసినటువంటి సేవ ఏముంది? ఇంత పెద్ద గడ్డనార వైశ్య సంఘం ఉంటే కనీసం ఒక 500 గజాల జాగని ప్రభుత్వాన్ని అడిగి డిమాండ్ చేసేటువంటి సత్తా నీకు లేదు. 5 కార్పొరేషన్లు ఇస్తే ఒక్క వ్యక్తి అడగలే ఈరోజు. ఎందుకు అడగలే? మరి గడ్డనారం సంఘంకు ఒక ప్రత్యేకత ఉన్నది. 2001 టీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావం రోజు గడ్డనారంకి ఎలక్షన్లు వస్తే 2002 జనవరిలో ఎలక్షన్స్ వస్తే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో గడ్డనారం మున్సిపాలిటీ వస్తే ఆ మున్సిపాలిటీ కోసం కేసీఆర్ గారు ఆ రోజు అనౌన్స్ చేసిండు, వైశ్యులను నమ్ముకుంటే చట్టబద్ధంగా ఉంటారు, న్యాయబద్ధంగా ఉంటారు, ధర్మబద్ధంగా ఉంటారు, వైశ్యులకు మేము మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇస్తున్నాము, అలాగే హైదరాబాద్కు మేయర్ టికెట్ ఇస్తామని వైశ్యుల గురించి చెప్తే ఈరోజు పరంపదించినటువంటి గట్టు వీరేశం గారు ఈరోజు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభలో ఉన్నటువంటి ఒక నాయకుడు మునిందర్ని అడిగిరు, చనిపోయినటువంటి ఆంజనేయుల్ని అడిగిరు మేయర్గా చేయమని. చిట్ట చివరికి వైశ్య సంఘాలతోటి మీటింగ్ పెట్టి అందరి కాళ్ళు మొక్కి మీరు రండి అని అడిగితే ఒక్కరు రాలే. దాని తర్వాత జరిగిన పరిణామంలో నాయన నర్సవాటి మేయర్గా చేసిండు. గడ్డన్నారంకి వెళ్ళి మేము అడిగినాం, నాకు మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇస్తా అన్నాడు. నేను పోయి అప్లికేషన్ పెట్టుకుంటే మొత్తం నా డాటా అంతా తీసిండు.
ఏం చదువుకున్నావు బాబు అన్నాడు. నేను ఇంత బక్కగా ఉంటాను. నా క్వాలిఫికేషన్ చూసి రైట్ నువ్వు బీఫామ్ తీసుకో అని చెప్పిండు. ఆ రోజు నాతో పాటు ఉన్నటువంటి మా మనోహర్ ఉన్నాడు. ఆ రోజు పైసలు కావాలంటే దాదాపు 10 నుండి 15 లక్షలు ఖర్చు పెట్టాలంటే తీసి మా దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డులు ఆడ పెట్టినాం. దానికోసం మద్దతు పలకండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్లో గడ్డెనారంలో ఉన్నటువంటి వైశ్య సంఘంలో కొంతమందిని పెద్ద మనుషుల్ని, ఒక చెక్లం రమణయ్య, ఊర నరసింహగుప్తా, గుడిశెట్టి అశోకు, చీదర రమేషు, ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు తీసుకుపోయి మా దగ్గర ఉన్నటువంటి వైశ్యులు, బాగా డబ్బు ఉన్నటువంటి వైశ్యులు, బాగా పెద్ద మనుషులు వీళ్ళు చలామణి అవుతున్నారు అని చెప్పి కేసీఆర్ గారికి పరిచయం చేయించే క్రమంలో గిరీష్ సంఘ్ గారి దగ్గర పోయినాం. గిరీష్ సంఘ్ గారి కాడికి పోతే నేను చైర్మన్ అభ్యర్థి ఉంటే ఆ రోజు మల్రెడ్డి రంగారెడ్డి వాళ్ళ మనిషి పరదం కృష్ణారెడ్డి అని ఇక్కడ ఉంటాడు. ఆయన చైర్మన్ టికెట్ కోసం వచ్చిండు. కేసీఆర్ ఒకటే చెప్పాడు, వైశ్యునికే ఇస్తా మిగతా లేదను. లాస్ట్కు చెట్ట చివరికి ఎవరికి ఇచ్చారు? కాచం సత్యనారాయణకి అనౌన్స్ చేసినాక మన వాళ్ళందరూ పెద్ద దోతి, పెద్ద కారు, పట్టు పంచాలు వేసుకొని వచ్చి ఒక ప్రసాదం తీసుకొని వచ్చి గిరీష్ సంఘ్ గారికి వచ్చి ఆయన బదిలాడు. దాని తర్వాత కేసీఆర్ కాడికి వచ్చి మేము కాచం సత్యనారాయణ చిన్నపిల్లాడు, ఆయన దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర చాలా డబ్బులునే మేము పెడతామని చెప్పి టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసేటువంటి 11 మంది వైశ్యులతో ఒక కమిటీ వేస్తుండు. ఈ చరిత్ర మీకు తెలవాలని చెప్తున్నాం. 11 మందితో ఒక కమిటీ వేసిండు. గుడిశెట్టి అశోక్ కుమార్, చీదర్ రమేష్ గారు, చెక్లం రమణయ్య, ఊర నరసింహగుప్తా, గట్టు వీరేశం, ఇంకొక 4-5 ఉన్నారు, పేర్లు గుర్తుకు రావట్లేదు. ఈ 11 మందితోటి ముషీరాబాద్ వైశ్య హాస్టల్లో మేడం సుధాకర్ గుప్తా 11 మందితోటి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏం చెప్పిండే కేసీఆర్, మీరు డిసైడ్ చేసుకోండి, మేము కాచం సత్యనారాయణకి అయితే అనౌన్స్ చేస్తున్నాము, ఒకవేళ కాదు అనుకొని మీరు అనుకుంటే తీర్మానం చేస్తే మీలో ఇంకెవరికైనా ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి ఏం చేశారు? 11 మంది మమ్మల్ని బయట కూర్చోబెట్టారు. నన్ను, ఊర నరసింహగుప్తా కూడా పాల్తి శ్రీనివాస్ ఉన్నాడు. నామినేషన్ వేసినాం. అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్ వేసినాం. 11 మందిని లోపలి పిలిచిండు. ఎవరు? తెలంగాణ ఇప్పుడు ముషీరాబాద్లో ఉన్నటువంటి హాస్టల్లో మీటింగ్ పెట్టారు. 11 మంది వైశ్యులు పెట్టి మనం ఎవరికి సపోర్ట్ చేసినా ఊర నరసింహగుప్తా చేయాలన్నా, కాచం సత్యనారాయణ చేయాలన్నా అని చెప్పి ఒక మదన పడ్డారు. ఎవరు ఉన్నా ఇక్కడ జరిగినటువంటి విషయాలు బయటికి వచ్చినాక మాత్రం చెప్పొద్దు. నా ఎమ్మడి ఆ రోజు మొత్తం యూత్ ఉన్నది. ఆయన ఎమ్మడి ఊర నరసింహగుప్తా ఎమ్మడి సాయిబాబా టెంపుల్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ లాస్ట్కు చెట్టు చివరిగా వాళ్ళు ఒక గంటన్నర సేపు మదనం చేసిన తర్వాత చిట్టేద్దాం అమ్మవారి పేరు మీద, ఎవరి పేరు మీద అయితే వస్తుందో వారికి మనం సపోర్ట్ చేద్దాం, ఇలా పంచాయతీలు లేకుండా 3 సార్లు చిట్టీలు తీసారు. 3 సార్లు కన్యకా పరమేశ్వరి అమ్మవారు, కాచం సత్యనారాయణ పేరు వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత 100% నాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. నాతోటి ఊర నరసింహగుప్తాకు కాళ్ళు మొక్కి ఇచ్చారు. ఆత్మగౌరవం కోసం చెప్తున్నా, బాధ ఎంత ఉందని చెప్తున్నా. ఈ కొంతమంది వ్యక్తులు వాళ్ళు మాట్లాడతారు అవాకులు చౌకులు, నేను ఫౌండరు, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఏ ఒక్క నా కొడుకు సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. అదే శత జయంతి ఉత్సవాలు జరిగితే, మహాసభ జరిగితే గులాబీ బ్యానర్ కడితే చింపేసినటువంటి లీడర్లు ఉన్నారు వీళ్ళు గడ్డన్నారంలో. వైశ్య జాతి కోసం నేను పనిచేసేటువంటి క్రమంలో 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరిగితే గులాబీ బ్యానర్ కడితే ఆ గులాబీ బ్యానర్ని చింపేసినటువంటి కేసీఆర్ ఫోటోని చింపేసినటువంటి వాళ్ళు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు అనుభవిస్తున్నారు. కానీ మేము ఎప్పుడు ఏమనలే, నా జాతి బిడ్డడికి అవకాశం వచ్చింది అని చెప్పి మనకు పూలబొక్క ఇచ్చినాం, మనకు సన్మానం చేసినాం, వాళ్ళందరినీ వేదికల మీదకి పిలిచినాం, ఈ రోజు వరకు సన్మానం చేస్తున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వైశ్య వికాస వేదిక పెట్టేటువంటి మీటింగ్లకు మీరు పోవద్దు, కార్పొరేషన్ పదవులు ఉన్నాం, ఆ వికాస వేదిక వేరే కార్యక్రమాలు చేస్తున్నది, మనం మహాసభలు ఉన్నాం, లేకపోతే వేరే సభలు ఉన్నాం, మీరు పోవద్దు, మీరు రాకండి, మాకు ప్రజలు ఉన్నారు, మా వైశ్య జాతి ఉన్నది, మా వైశ్య బిడ్డలు ఉన్నారు, నిరుపేద వైశ్యులు ఉన్నారు, ఆ వైశ్యుల కోసం మేము చేసే దాంట్లో ఒక కమిట్మెంట్ ఉన్నది, ఆ కమిట్మెంట్ కోసం పనిచేస్తున్నాం అని చెప్పి మేము బయటికి వెళ్ళాం. 6వ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మంపాటి రామారావు ఎలక్షన్లకు ఇన్ఛార్జ్కి వచ్చిండు. సుఖేందర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. బెదిరిస్తే కనీసము నిలబడడానికి కూడా ఏ ఒక్క వైశ్యులు లేడు. మొత్తం ఎలక్షన్లు అయిపోయిందాక నేనే ఊర నరసింహగుప్తా ఎమ్మడి ముందలుండి పనిచేసిన ఒక కనీసం 100 రూపాయలు కూడా ఆశించకుండా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సమితి బలోపేతం చేసే దాంట్లో కీలకంగా ఉన్నాం. దాని తర్వాత పార్టీలో పనిచేసేటువంటి క్రమంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఏది పెట్టినా తెలంగాణ ఉద్యమంలో తొలి ప్రస్థానం ఎల్బీ నగర్, గేట్వే ఆఫ్ తెలంగాణ. ఇక్కడ ఆంధ్రులు ఉన్నారు చాలామంది, కమ్మ సామాజిక వర్గం ఉంటుంది, రెడ్డి సామాజిక వర్గం ఉన్నది, గౌడ సామాజిక వర్గం ఉంది, యాదవ్ సామాజిక వర్గం ఉంది. ఒక్కరి గేటు విలువ కాదు కాచం సత్యనారాయణకు ఉన్నటువంటి ఆస్తి.
కానీ కొండంత ధైర్యం ఉన్నది, కొండంత అండ ఉన్నది, నాకు సంకల్ప బలం ఉన్నది, నేను చేసేటువంటి దాంట్లో ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం కోసం పనిచేసిన, ఆ నిజాయితీతో పనిచేసిన కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిలో అన్ని పదవులు ఇచ్చింది నా కేసీఆర్. ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవి ఇవ్వకపోవచ్చు, కానీ పార్టీలు అన్ని పదవులు అనుభవించిన గొప్ప వ్యక్తి నేను అనుభవించిన పార్టీల పదవులు ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీలో వైశ్యుడు అనుభవించలేదు. నేను ఇన్ఛార్జిగా చేసిన, యూత్ సెక్రటరీ చేసిన, వాణిజ్య విభాగం అధ్యక్షునిగా చేసిన, జేఏసీ స్పోక్స్ పర్సన్ చేసిన, ఒక కార్మిక నేతగా ఉన్న, ఎంతమంది మా దేవేందర్ చెప్పిన ఒక కార్మిక నేత అని, దాదాపు ఇండిపెండెంట్గా 20 కార్మిక సంఘాలకు తెలంగాణ రాష్ట్రంలో ఏకైక యూనియన్ మాది తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. 20 సంఘాలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఒక్క నిమిషం కులాన్ని పక్కన పెట్టి, ఒక్క నిమిషం ఇంతకుముందు మా ప్రేమ్ చెప్పిండు, ఒకవేళ ఆత్మాభిమానాన్ని చంపుకొని నాకేదన్నా లాబింగ్ చేయాలంటే నేను చేసేంత లాబింగ్ ఈడ కాదు, అద్భుతమైనటువంటి పదవిలో కూర్చునే దమ్ము సత్తా నాకున్నది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు పనిచేసినటువంటి చరిత్రలో నాతో పాటు ఇవాళ సోకాళ్ళు చెప్పేటువంటి చాలామంది ఉన్నారు. భార్య పిల్లలతో పాటు మేము ఉద్యమంలో పనిచేసినాం. ఇదే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఉద్యమం నడుస్తున్నటువంటి నేపథ్యంలో బతుకమ్మ సంబరాలు అయితే నా ఉద్యమ సహచరిని మా సుష్మా పూర్తిస్థాయిలో బతుకమ్మని ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లో మేము కీలకంగా పనిచేస్తాం. భార్య పిల్లలందరం కూడా తెలంగాణ కాజ్ కోసం పనిచేస్తాం. మా కుటుంబానికి ఉన్నటువంటి విషయాన్ని, మా కుటుంబంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అంత నిక్కచ్చుకుంటే అంత నిక్కచ్చుగా పనిచేస్తామని చెప్పడం కోసం ఈ విషయాలు చెప్తున్నాను, మీకు తెలియాలి కాబట్టి. ఇదే కాకుండా ఇదే అంశాల్లో కార్పొరేషన్ కావాలని చెప్పి ప్రేమ వెళ్ళినటువంటి సందర్భంలో ఈరోజు మేము 2 నెలల కింద ఒక విషయాన్ని తీసుకున్నాం. ఇదే శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి లక్ష్మీ కన్వెన్షన్లో ఒక 2 రోజుల కాల పరిమితిలో ఒక మేధావులతోటి ఒక మేధోమదనం చేద్దాం. వయస్సులో ఉన్నటువంటి మేధావులు, ఒక టీచర్లు, ఒక న్యాయవాదులు, ఒక ప్రెస్ మిత్రులని కనుక మనం ఫస్ట్ సమూహంగా ఏర్పాటు చేసుకోగలిగితే బాగుంటుందని చెప్పి మా వైశ్య వికాస వేదికకు సంబంధించినటువంటి గౌరవ సలహాదారులు మన నేలెడ్డి మధు గారు ఒక సలహా ఇచ్చింది. ఆ సలహా రూపకల్పనలో తీసుకొని ఒక 65 మంది వ్యక్తులకు ఫోన్ చేసినాం. ఈ 3 సెక్టార్లకు సంబంధించి 54 మంది ఒక్క రోజులో అటెండ్ అయ్యారు మీటింగ్. లక్ష్మీ కన్వెన్షన్లో 54 మంది మీటింగ్ అయిందంటే మోర్ దెన్ 90% మనం సక్సెస్ అయినాం. అంటే మనం తీసుకున్నటువంటి సంకల్ప బలం గొప్పది, మనం చేయాల్సినటువంటి ఆశయం గొప్పదని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్న తర్వాత 2వ మీటింగ్ శ్రీలక్ష్మి కన్వెన్షన్లో పెట్టాం. ఇప్పటి వరకు వైశ్య వికాస వేదిక ఏ కార్యక్రమం చేసినా అతి తక్కువ సంఖ్య వచ్చిందంటే ఓన్లీ ఈ రోజే వచ్చింది. శ్రీలక్ష్మి కన్వెన్షన్లో ఎన్నడూ మేము ఫెయిల్యూర్ కాలేదు. దాదాపుగా వైశ్య వికాస వేదికకు సంబంధించిన ప్రతి కార్యక్రమం ఇలా చేస్తే మాదే అనుకున్న వాళ్ళు చాలామంది వైశ్యుల్లో ఈ హాలు, కానీ ఇది మాది కాదు, కానీ మనోంది, దానికోసం మేము ఇక్కడ పెడుతుంటాం. ఈ క్రమంలో కమిట్మెంట్ కోసం చెప్తున్నాం. విద్యార్థులను మేము సెలెక్ట్ చేసుకున్నాం. మేము 100 మంది ట్రస్టీ సభ్యులు అనుకుంటే ఈ రోజు వరకు 100 మందిలో ఏ ఒక్క ట్రస్ట్ సభ్యులు కూడా నువ్వు చేసే పని కరెక్ట్ కాదు అని ఇంతవరకు పత్రికాముఖంగా కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, పక్క గుసగుసలు పెట్టి కూడా ఇంతవరకు ఎవ్వరు కూడా నన్ను కాదనిలే. ఏ ఒక్క పని విషయంలో కూడా ఇంతవరకు నన్ను పాయింట్అవుట్ చేసినటువంటి దాఖలు లేవు. ఎందుకంటే 100 మంది, నాకు ఇంట్లోనే 4 ఉంటే ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ 100 మంది నన్ను ఎక్కడ కూడా విభేదించలేదు. ఎందుకంటే నేను చేసే పనిలో నిజాయితీ ఉంటుంది, నేను చేసే పనిలో ధర్మం ఉంటుంది, నేను చేసే పని క్వాలిటీతో చేస్తా అని చెప్పడం కోసం నేను చెప్తున్న విషయాలు. ఇదే విషయంలో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకమైనటువంటి చరిత్ర ఉన్నది, మన దగ్గర కమ్యూనిటీకి సంబంధించిన చరిత్ర ఉందంటే ఏం చరిత్ర ఉందంటే అంతకుముందు బాలాజీ గడ్డ ముందు సురేందర్ ప్రెసిడెంట్, సురేందర్ గడ్డ ముందు నాగేందర్ ప్రెసిడెంట్, నాగేందర్ గడ్డ ముందు ఇంకో ఆయన మల్లయ్య ప్రెసిడెంట్. ఇది తప్ప కమ్యూనిటీ కోసం పనిచేసినటువంటి దాంట్లో 15 మంది శాసనసభ్యులు అని మనం చెప్తున్నాం. 15 మంది కాదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి సంఘ నాయకులు 5 శాసనసభ్యులు కూడా పేర్లు తెలియవు. ఇది వాస్తవం. మేము ఎప్పుడైతే పాంప్లెంట్ వేసినామో ఈ పాంప్లెంట్ ద్వారానే ఇక్కడ కురువృద్ధులు ఉన్నారు సంఘాలలో. కాపర్తి ప్రకాష్ 30 ఏళ్ల కింద, మా కొక్కొండ చంద్రశేఖర్ 30 ఏళ్ల కింద ఉన్నాడు. వీళ్ళ ద్వారానే ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు చేసిన దాంట్లో ఫస్ట్ వాస క్లబ్కు తీసుకొచ్చి మా బండారు మోహనమ్మ ఉందో లేదో, మోహనమ్మ ఫస్ట్ మా సుష్మన్ ప్రెసిడెంట్ చేసింది. నేను ఏ సంఘాన్ని వ్యతిరేకిస్తలేను. వాస క్లబ్ను వ్యతిరేకించా, అవోపను వ్యతిరేకించా, సేవా సమితిలు ఉండొచ్చు, వైశ్య సంఘాలు గల్లీ సంఘం ఉండొచ్చు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉండొచ్చు, ఇంటర్నేషనల్. అందరికీ మూలం ఏంది? వైశ్యలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యుల కోసం పాటుపడదామని చెప్పడం కోసం ఈ వేదిక ఏర్పాటు చేసి గర్జన చేస్తున్నాం. దానికోసం రకరకాల వ్యక్తులు, రకరకాల కుయుక్తులు, నువ్వు పోవద్దు, నువ్వు పోవద్దు, నువ్వు పోవద్దు, కరెక్టే, నువ్వు పోవద్దు, ఎందుకు పోవద్దు అని ఒక్కరు అడగరు, మరి వాడు చెప్పడు.
ఏం చేస్తారనే విషయంలో వాళ్ళ క్లారిటీ లేదు. కానీ మాకు క్లారిటీ ఉన్నది, క్లియర్ క్లారిటీ ఉన్నది. ఈరోజు 33 జిల్లాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో మేము తిరిగినాం. వైశ్యులు ఆదరిస్తున్నారు, వైశ్యులు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. తప్పకుండా గర్జనని గర్జిస్తాం. తద్వారా ప్రభుత్వానికి ఒక సందేశాన్ని పంపుతాం. వైశ్యుల ఐక్యత ఉన్నది, వైశ్యుల కోసం పనిచేయాల్సినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇదే వైశ్య కమ్యూనిటీ కోసం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 150 డివిజన్లు ఉంటే, డివిజన్లలో మన పర్టికులర్గా ఎల్బీనగర్ నియోజకవర్గంలో దాదాపు 40,000 ఓట్ల పైన ఉన్నటువంటి వైశ్యులు ఉన్నారు. వైశ్యుల కోసం ఏదైనా చేద్దామంటే మనోళ్ళు మంచిగా, మా ప్రేమ చెప్పింది కదా, లాబింగ్ ఎట్లా చేయాలని చేసుకొని టకా 3 కార్పొరేషన్లు వచ్చినాయి. కానీ తర్వాత రిజల్ట్ ఏమైంది అంటే ఒక్క కార్పొరేటర్ గెలవలే. దేనివల్ల గెలవలే? ప్రతి ఒక్క వైశ్యునికి మనసులో ఉన్నది, నిజమైన ఉద్యమకారుడిని పక్కన పెట్టి ఎవరికో ఇచ్చిరు కాబట్టి ఏ వైశ్యుడు కూడా సహకరించలేదు తెలంగాణ రాష్ట్ర సమితికి. అందుకే ఏ ఒక్క కార్పొరేటర్ గెలవలే. కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్తాడు, గాడిద గడ్డేసి ఆవుకు పాలు వింత రావు. సేమ్ అదే పరిస్థితి పాపం రిపీట్ అయింది ఇక్కడ కూడా. ఎవరికో వేస్తే ఏదో అయింది, అందుకే ఎవరు కూడా సహకరించలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, భారతీయ రాష్ట్ర సమితిలో చాలామంది ఇంకో రకంగా అంటారు, ఆయనకేదో పదవి కోసం చేస్తుండో. అరే, పదవులని తృణప్రాయంగా వదిలిపెట్టి వచ్చినాం, ప్రభుత్వ ఉద్యోగాన్ని లెక్క చేయకుండా వచ్చినాం, ఇన్ని వదులుకొని వచ్చినాం. ఈరోజు ఏదో ఆస్తుల కోసమో, మా మామ చెప్తాడు, ఈశ్వర్ మామ ఆస్తులు వదులుకున్నాడు, అన్ని వదులుకున్నాడు. మేము చేసింది ఒక జాతి కోసం కాదు, ఒక జాతిని పునర్నిర్మాణంలో, ఒక రాష్ట్ర పునర్నిర్మాణంలో నాకంటూ ఒక పేజీ ఉండాలి. మహాత్మా గాంధీ అనుకోలే కులం కోసం పనిచేయాలి, మహాత్మా గాంధీ అనుకున్నాడు దేశం కోసం పనిచేసిండు, దానికి పేరు వచ్చినది. పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం పనిచేసిన ఆయనకు పేరు వచ్చింది. అమ్మవారు మన జాతిని పునర్వైభవం కోసం ఆత్మార్పణ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆమెకంటూ పేరు వచ్చింది. మాకు పైసలతోటి పని లేదు, పేరుతోటి పని లేదు, కానీ నిజాయితీగా బతికేటువంటి సందర్భాన్ని మేము చెప్తున్నాం. నిక్కచ్చిగా వైశ్యుల కోసం పోరాడేటువంటి పటిమ ఉన్నది, మీలాంటి వాళ్ళ ఆశీర్వాద బలం ఉన్నది. దానికోసం మేము పనిచేస్తామని చెప్పి ఒక 10 డిమాండ్లు పెట్టినాం. ఈరోజు కొంతమంది సంఘ నాయకులకు హెచ్చరిక చేస్తున్నాం. ఒకవేళ మేము చేసినటువంటి డిమాండ్లు, మేము రాసినటువంటి 10 డిమాండ్లు కనుక మీకు ఏమైనా తప్పుంటే, మేము రాసినటువంటి అడిగేటువంటి 10 డిమాండ్లలో ఏ ఒక్క తప్పును చూపించినా, 10 డిమాండ్లు కాకుండా మీరు 12 డిమాండ్లు పెట్టి మీరు సమావేశం పెట్టండి, మేము వస్తాం. మమ్మల్ని పిలవకున్నా మా జాతి కోసం, జాతి బిడ్డలు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం. రేపు నువ్వు ఎక్కడ తలపెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా మేము వస్తాం. నువ్వు పిలవకున్నా, మేము ఇది పిలవడం కోసం కాదు, మన ఇంట్లో పండుగ అనుకోండి, మన ఇంట్లో శుభకార్యం అనుకొని పనిచేద్దాం, దానికోసం పనిచేద్దాం అనే విషయంలో వైశ్య గర్జనను విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేద్దామని చెప్పినాం. సడన్గా మా కాచన్ సినిమా చెప్పిండు, తమ్మి ఇక్కడ మీటింగ్ పెడదాం గడ్డనారంలో, నేను బాలరాజు చెప్తా. బాలరాజుకు నాకు వ్యక్తిగతంగా చాలా సందర్భాల్లో మేము కొట్లాడ పెట్టుకుంటాం, కానీ నేను ఫోన్ చేసి చెప్పిన, బాలరాజు నువ్వు పెట్టాలని, నువ్వే నీ ఆధ్వర్యంలో మీటింగ్ పెడదాం గడ్డనారం అని చెప్పిన. వాసవి కాలంలో అదే జరిగింది, వనసల్పురంలో అదే జరిగింది, రేపు చైతన్యపల్లిలో కూడా పెడుతున్నాం. సంఖ్యాబలం కోసం చెప్పట్లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పిడికడి మనతోటే కేసీఆర్ గారు ఉద్యమం చేసిండు, కానీ రాష్ట్రాన్ని తెచ్చిండు. మేమేమంటాం, 10 డిమాండ్లలో 2, 3, 5 డిమాండ్లు కనుక మేము నెరవేర్చగలిగితే మా జాతికి ఇచ్చినటువంటి గొప్ప సందేశం, ఇంతకంటే ఎక్కువ గొప్ప దీవెనలు నాకు అవసరం లేదు. ఆ దీవెనలు చాలు. ఆ దీవెనల ద్వారా నాకు ప్రభుత్వంలో పదవి వస్తుందా రాదా, ఆ పదవిలో పందేరంలో నేను లేను. ఒకవేళ పదవుల పందేరం అయితే 9 సంవత్సరాల కింద నాకు పదవి వచ్చేది ఉండే. దాని తర్వాత కొంతమందికి ఒక అపోహ ఉన్నది, ఏకైక శాసనసభ్యుడు అని చెప్పేటువంటి నేపథ్యంలో గణేష్ గుప్తా గారికి చాలా మీటింగ్లలో చెప్పిన, చాలా సమావేశాల్లో చెప్పినా నేను, మనం కార్పొరేషన్ అడగడం కాదు, ఆయనకు మంత్రి పదవి అడుగుదామని చెప్పినాం. మేము తప్ప వైశ్య వికాస వేదిక తప్ప ఎవ్వరు కూడా డిమాండ్ చేయలేదు ఆయనకు మంత్రి పదవి కావాలని. మేము చెప్పినాం, మేము చాలా సందర్భాల్లో మా గణేష్ అన్న చెప్పినాం, ఒక్కడైనా మంత్రి అయితే మొత్తం జాతి కోసం పనిచేస్తాడు, దాని ద్వారా మనందరం పని చేసుకోవచ్చు. మేము డిమాండ్లు ఏమడిగినాం, ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ అడుగుతున్నాం. ఈరోజు అగ్రవర్ణం అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో మనం రాజకీయాల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు వెనుకబాటుతనానికి గురైనాం. దానికోసం ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ కావాలని చెప్తున్నాం. ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందామని చెప్పిన. దేనికోసం వర్గీకరణ? అగ్రవర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఒక కమ్మ, ఒక రెడ్డి, ఒక వైశ్య, ఒక బ్రాహ్మణ, ఒక క్షత్రియ, వీళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో మరి 6 నుండి 8% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం 40 మంది శాసనసభ్యులు ఉన్నారు. 1% లేనటువంటి వెలుమ సామాజిక వర్గం 10 మంది ఉన్నారు. 1% అని చెప్పుకునేటువంటి కమ్మ సామాజిక వర్గం 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. బ్రాహ్మణ సమాజం కూడా ఒకడే ఎమ్మెల్యే ఉన్నాడు, వైశ్యుడు కూడా ఒకడే ఎమ్మెల్యే ఉన్నాడు. మరి దేనికోసం పడుతున్నాం? రాజకీయ వాటా కావాలి. ఒక ఇంట్లో పెద్దన పాత్ర పోషించేటువంటి సందర్భంలో మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం
పెద్దన తండ్రి పాత్ర పోషిస్తున్నప్పుడు అందరినీ సమపాలలో చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది, ఆ సందర్భం ఉన్నది. దానికోసం మనం పనిచేసే దాంట్లో అడగందైనా అమ్మాయిని అన్నం పెట్టదన్నప్పుడు మరి మనందరం కూడా గర్జిస్తేనే, మన సంఖ్యాబలం చూపిస్తేనే, మన గర్జన ద్వారా విజయం చేపిస్తేనే తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తుంది, ప్రభుత్వానికి కనువిప్పగలుగుతుంది. వైశ్యులకు కావాల్సినటువంటి అన్ని డిమాండ్స్ నెరవేరుస్తారు. మనం ఏంటం బీసీ బంధుకు వ్యతిరేకం కాదు, దళిత బంధుకు వ్యతిరేకం కాదు, మైనార్టీ బంధుకు వ్యతిరేకం కాదు, కానీ వైశ్య బంధు కూడా పెట్టమంటాం. నిరుపేద వైశ్యుల కోసం, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వైశ్యుల కోసం ఒక కిరాణా షాప్ పెట్టుకోవడం కోసం 50,000 ఈ 1,00,000 25,000 అంటే కనీసం మిర్చి కొట్టు పెట్టుకుని బత్తడు, ఆత్మగౌరవంతో బత్తడని చెప్తున్నాం. దానికోసం మేము వైశ్య బంధు అడుగుతున్నాం. ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద మనం మాట్లాడుతున్నాం చాలామంది. ఆ రాజ్యాంగం సాక్షి, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి రాసినటువంటి అంశాల మీద ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాని వాటా, రాజకీయాల వాటా కనుక ఇస్తే మనకు కావాల్సినటువంటి 5గురమా 6గురమా మనం వస్తాం. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఒక సర్వే చేసినాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 29 రాష్ట్రాల్లో ఎవడు కూడా చేయనటువంటి సాహసం కేసీఆర్ గారు చేసిరు. ఆ సాహసాన్ని మేము ఏమంటామంటే మా వాటా ఎంతో తెలుసండి, మా వాటా ప్రకారం మాకు సీట్లు ఇవ్వండి, జనాభా దామాషా ప్రకారం ఎవరి కులానికి కావాల్సినటువంటి వాళ్ళు చేయమన్నాం. ఇంతమంది ప్రకాశం మాట అన్నాడు, నువ్వు వస్తావా నీ గుమస్తా వస్తాడా మందిని నింపాలను. మనం మందిని నింపడం కోసం కార్యక్రమం చేస్తే ఒక ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి మందిని నింపుతా. దాంట్లో ఎలాంటి అనుమానం నా కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి, నేను నింపగలిగే శక్తి నాకు ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులం ఉన్నాం, తెలంగాణ ఉద్యమ పటిష్టత ఉన్నది, ఉద్యమ నేపథ్యం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే వైశ్యుల కోసం పనిచేసేటువంటి క్రమంలో మన గుమస్తాలు ఉండొచ్చు, మన దగ్గర పనిచేసేటువంటి చాలామంది వ్యక్తులు ఉండొచ్చు, మన మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఉంటాయి. ఈరోజు చెప్తున్న మాల్స్ వచ్చినాయి, కానీ ఈ మాల్స్కు వ్యతిరేకంగా ఎవడైనా పోరాటం చేసినా ఎవడు చేయలే. జిఎస్టీల గురించి తెలివి నేర్పినా ఏ సంఘం వాడు చేయలే. కానీ మేము జిఎస్టీ మీద రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. ఇదే కంచాయిల గురించి మాట్లాడుతున్నటువంటి క్రమంలో చాలామంది చెప్పారు, మేము 500 మందితో ధర్నా చేసినా 1000 మందితోటి కేసుల పాలైంది ప్రేమ. నేను A2గా A3గా మా మీద కేసులు పెట్టిండు. మేము పుస్తకాలు రచించి పుస్తకాలతోటి ఇలాంటి మధు మా కొంతమంది జర్నలిస్ట్ మిత్రులతో తీసుకొని ఒక పుస్తకానికి అక్షర ప్రతిరూపంగా వేసి ఈ పుస్తకాన్ని ప్రచురించినటువంటి ఘనత మా వైశ్య వికాస వేదికకు ఉంది. నేనని చెప్పట్లేదు, మా సంస్థ చెప్తున్నా. నేనని ఎప్పుడు చెప్పట్లేదు, మా సంస్థ గురించే చెప్తున్నా. వైశ్యుల కోసం పనిచేసే దాంట్లో వైశ్య వికాస వేదిక కీలకంగా పనిచేసిన దానికి ఉదాహరణలు చెప్తున్నా. దానికోసం చేస్తున్నాం. సమిష్టి పనిచేసేటువంటి వ్యవస్థ ఉండాల్సినటువంటి అవసరం ఉంది, దానికోసం పనిచేస్తున్నాం. వ్యక్తి పూజ కోసం చేయట్లేదు. ఒక సంస్థ నిర్మాణంలో కీలకంగా పనిచేస్తున్నాం, ఒక బేస్ చేస్తున్నాం. ఎంతోమంది దాదాపు 5,000 మంది విద్యార్థులకు ఇదే వేదిక ద్వారా, ఇక్కడ వైశ్య వికాస వేదిక ద్వారా శ్రీలక్ష్మి కన్వెన్షన్లో 5,000 మంది విద్యార్థులకు ఒక భరోసానిచ్చే కార్యక్రమం చేసి మెడల్స్ ఇచ్చారు. సోకాళ్ళు చెప్పుకునేటువంటి చాలామంది గొప్ప వ్యక్తులు, సంఘంలో ఉన్నటువంటి గొప్ప నాయకులు అందరినీ కూడా ముఖ్య అతిథులుగా, గౌరవ అతిథులుగా, విశిష్ట అతిథులుగా పిలిచినాం. కానీ ఎవ్వడు కూడా మమ్మల్ని ఎక్కడ పిలవకుండా మేము ఫీల్ కాలేదు. ఎందుకంటే మేము చేసేది ఒక చట్టబద్ధం, న్యాయబద్ధం, మేము చేసేటువంటి అంశం గొప్ప అంశము అని చెప్పినాం. ఒక 1000 మంది టీచర్లను పిలిచినాం. ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎందుకు ఎంచుకున్నామంటే ప్రభుత్వ ఉద్యోగి చెప్తే ఒక 100 మంది, ఒక టీచర్ చెప్తే 100 మంది వింటారు. టీచర్కు ఉన్నటువంటి గొప్పతనం, టీచర్కు ఉన్నటువంటి గురువు మీద ఉన్నటువంటి గురుత్వం, కాబట్టి ఆ గౌరవం ఉంటుంది అని చెప్పి వాళ్ళ ద్వారా మేము చెప్పిస్తున్నాం. ఈరోజు సమాజం పక్కన కూర్చున్నప్పుడు మా లింగేష్ అడిగింది, అన్న మన వయసులో డాటా ఉన్నది, 5,000 మంది పిల్లలకు మనం సర్టిఫికెట్ ఇచ్చినాం కదా, వాళ్ళందరూ కదులుతారా? కదలరండి. వాళ్ళు కాదు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా కదులుతారు. వాళ్ళు ఒక్కరు వచ్చినా 20,000 మంది అవుతారు, మన సభ సక్సెస్ అవుతుంది. దానికోసం ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చైతన్యం రావాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఆ చైతన్యం కొరవడ్డది. ఎక్కడ ఉంది ఆ చైతన్యం అంటే అన్నదానాల కాడ, అమ్మవారి పూజల కాడ, కుంకుమార్చనల కాడ, బారసాల కాడ, ఎవందో పెళ్ళి అయితే మన ఫోటోలు వేసుకోను, షష్ఠి పూర్తుల కాడ గీడ మన చైతన్యం చూపిస్తున్నాం. ఇది కాదు సోదర, 150 డివిజన్లు ఉన్నటువంటి హైదరాబాద్, 1 కోటి జనాభా దాటినటువంటి హైదరాబాద్లో ఒక్క కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ రేపటి కాడ మీరే కార్పొరేటర్. మేము కార్పొరేటర్ పదవి కోసమో, ఎమ్మెల్యే పదవి కోసమో, ఎమ్మెల్సీ పదవి కోసమో, ఎంపీ పదవి కోసం మేము రాలే. వైశ్య జాతిని ఏకం చేయడం కోసమే కంకణబద్దులై పనిచేస్తున్నాం. దానికోసమే పనిచేయమని చెప్తున్నాం. ఇంకా 5 సంవత్సరాలు మాకు సమయం ఉన్నది. ఇది వాళ్ళ ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఈ ఆరంభం 2026లో డీలిమిటేషన్ అవుతుంది. 34 శాసనసభ నియోజకవర్గాలు పెరిగితే దాని ద్వారా కనీసం 10 మందినైనా చట్టసభలో ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చే బాధ్యత మా భుజస్కంధాల మీద ఉంది, నా మీద ఉంది, మా ప్రేమ మీద ఉంది. ఇంకొకటి కూడా చెప్తున్నా, వేదిక మీద ఘంటాపదంగా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నాం. ధైర్యం ఉండాలి. ఏదైనా విషయం చెప్పాలంటే పక్కా 2029లో చట్టసభలకు పోతాం, మా వారిని వినిపిస్తాం, వైశ్యుల కోసం పనిచేస్తాం. ఏ రోజైతే వైశ్యుల కోసం పనిచేయమో ఆ రోజు మేము
ఇంకా విలువలు తగ్గించుకున్నట్టు అవుతుంది. దానికోసమే పనిచేస్తున్నాను చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గడ్డెనారం ఆరోగ్య సంఘం నాయకులకు చిన్న మనవి, మీ గడ్డెనారం ఆరోగ్య సంఘం మీ బ్యానర్ పెట్టుకొని డప్పు సప్పులతోటి బోనాలతోటి కోలాటాలతోటి మీ వేషధారణతోటి అమ్మవారి శావదీస్తాం కదా, ఆ రకంగా మీరు రండి, ఆడికి మాకేమీ ఇబ్బంది లేదు. కానీ వైశ్య గర్జన కోసమే రండి. వైశ్య గర్జన విజయవంతం చేయడం దాంట్లో మీ బ్యానర్ పెట్టుకొని మాకు మా ఫోటోలు అవసరం లేదు, నాది అవసరం లేదు, మా ప్రేమది అవసరం లేదు, మహాత్మా గాంధీ తెద్దాం, దర్శి చెంచే తెద్దాం, భూపతి కృష్ణమూర్తి తెద్దాం, ఒక జైని మళ్ళీ తెద్దాం, వాళ్ళు మన స్ఫూర్తిగా తీసుకుందాం. ఇదే వేదిక ద్వారా చాలా సందర్భాలు చెప్పిన తెలంగాణ రాష్ట్రం కోసం అసలు బాసినటువంటి 2 విద్యార్థి మిత్రులు ఉన్నారు, దినేష్ చంద్ర ఉన్నాడు, సంతోష్ ఉన్నాడు. వాళ్ళ కోసం వాళ్ళ త్యాగాలను గుర్తుంచుకుందాం, వాళ్ళ కోసం పనిచేద్దాం. మన వైశ్య బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోయినటువంటి దాఖలోనే. ఇదే భుజాల మీద 50 మంది వైశ్య జాతికి సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో ఒక 50 శవాలు మోసినటువంటి మా భుజాలు ఉన్నాయి. జాతి కోసం పనిచేయడంలో మా భుజాలకు ఏమి ఇబ్బంది లేదు, పూర్తి స్థాయిలో మిమ్మల్ని భుజాలకు ఎత్తుకుంటాం, చట్టసభలో మన వాణి వినిపిస్తాం, దానికోసం పనిచేస్తాం. వైశ్యులను మమేకం చేయడంలో కీలకంగా పనిచేస్తాం. మాకున్న ఏకైక ఎజెండా, ఒకటే ఎజెండా, వైశ్య జాతి పునర్నిర్మాణం. ఇంతకుముందు చెప్పిన స్వర్ణయుగం, గుప్తుల యుగం అని చెప్పినటువంటి నేపథ్యంలో మనం చేసినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అద్భుతమైనటువంటి భారత ప్రభుత్వం నుండి అవార్డులు తీసుకున్నటువంటి 3 ఉన్నారు. ఒక పద్మభూషణ్ ముత్తా అండాలమ్మ ఉన్నది, పద్మశ్రీ ఎంవి గుప్తా ఉన్నాడు, పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ ఉన్నాడు. అతిపెద్ద సామాజిక సేవ చేసినటువంటి దాంట్లో మనం కీలకంగా పనిచేసాం. సమాజ సేవ ఒకటే కాదు, రాజకీయంగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి ఒక బసవ మానయ్య ఉన్నాడు, గెలిచినటువంటి పక్కన ఉన్నటువంటి నల్లగొండ జిల్లాకి వెళ్ళి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కవి నీలా జంగయ్య ఉన్నాడు, దేవరకొండ వాసి. మరి అదే శంకర్ రావు అని ఒక ఎమ్మెల్సీగా ఎలక్టెడ్ ఎమ్మెల్సీ, ఆ రోజుల్లో ఎమ్మెల్సీ నామినేట్ కాదు, పట్టభద్రులకు వెళ్ళి పోటీ చేసి గెలిచినటువంటి గొప్ప దార్శనికులు ఉన్నటువంటి నేల ఇది తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డ మీద వైశ్యులకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని పునర్వైభవం తీసుకురావడంలో చాలామంది కవులు, రచయితలు ఉన్నారు. పాటల రూపకం కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు. ఈ మీరు 12 రోజులు, ఈ 10 రోజులు అనుకోండి, ఈ 10 రోజులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గర్జన కోసం మాట్లాడి, దయచేసి మిగతా గురించి కాదు, మోడీ అది చేసిండా, కేసీఆర్ ఇది చేసిండా, లేకపోతే చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళి వచ్చిండా, ఇంకెవడు అరెస్ట్ అయ్యింది అనేది పక్కన పెట్టి దయచేసి కమ్యూనిటీ కోసం 10 రోజులు ఆలోచించండి. ఒక్కరోజు మీ సమయాన్ని కేటాయించండి. క్రికెట్ గురించి చెప్పిండు, క్రికెట్ గురించో సినిమా గురించో, మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిందో, లేకపోతే షారూఖ్ ఖాన్ వచ్చిండో, లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ఇంకెవరెమ్మడన్నా పోయిందో, దాని గురించి మీరు చర్చ పెట్టకండి. ఒక్క గర్జన కోసం 4 గంటలు మీరు పనిచేయండి. ఇక్కడనే ఉన్నారు కాబట్టి మోటార్ సైకిల్ మీద వస్తారా, కార్లలో వస్తారా, కానీ మీరు వచ్చేటప్పుడు మీ బ్యానర్ పెట్టుకోండి, కార్లలో వస్తే మీ పాంప్లెట్ పెట్టుకోండి, ఒక పోస్టర్ అతుకు పెట్టుకొని వైశ్య గర్జన విజయవంతం చేద్దాం, వైశ్య గర్జన కోసం తరలిస్తున్నాం అని చెప్పి మీకు లోకల్లో ప్రెస్సులలో ఇచ్చుకోండి, వాట్సాప్లలో పంపండి. కానీ లక్ష్యం మరవద్దు. అర్జున్ మీద ఉన్న ఒకటే లక్ష్యం, మాకున్నటువంటి ఏకైక లక్ష్యం, నాకైనా, మా ప్రేమకైనా, మా వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులకైనా ఒకటే లక్ష్యం ఉన్నది. మాకు కనుగుడ్డే కనిపిస్తుంది, మాకు గర్జనే కనిపిస్తుంది. ఆ గర్జన కోసం పనిచేస్తారని ఆశిస్తూ, నాకు ఇంత లేట్ అయినా ఈ అవకాశం కల్పించినటువంటి చాలామందికి అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ, తెలంగాణ ఉద్యమాభినందనలు చెప్తూ, వైశ్య గర్జన విజయవంతం చేసేదానిలో మీరందరూ కూడా ఇంటిలో వచ్చి ఇల్లు వాకిలి పక్కన పెట్టి కొద్దిసేపు మీరు ఒక పిక్నిక్ వస్తారా, ఇంకే రకమైనటువంటి వనభోజనానికి వస్తురా, కుంకుమార్చనకు వస్తురా, అమ్మవారి ఆత్మార్పణ కోసం వస్తురా, అమ్మవారి జయంతి ఉత్సవాల కోసం వస్తురా, లేకపోతే మీరు వాసవి క్లబ్లో రీజనల్ కాన్ఫరెన్సా, అవోపా మీటింగ్కా, దేనికోసం వచ్చినా మీ బ్యానర్ పెట్టుకొని రమ్మని మీకు అప్పీల్ చేసి చేతులు జోడించి మీ వినమ్రంగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం అనుకోండి, ఒక ఆశిస్తున్నాం అనుకోండి, డిమాండ్ చేస్తున్నాం అనుకోండి. కానీ వైశ్య గర్జన విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత గడ్డనారానికి ఒక చరిత్ర ఉన్నది. అదే ఎల్బీ నగర్ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది. అదే ఎల్బీ నగర్ గడ్డ మీద మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఏ రకంగా పనిచేసామో, తెలంగాణ రాష్ట్ర సాధనలో చేసామో, వైశ్య జాతిని ప్రక్షాళన, కొంతమంది కూకటేలాగా పట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రక్షాళన చేస్తాం. వైశ్య జాతికి పునర్వైభవం తీసుకొస్తాం. చట్టసభలో మన వాణి వినిపిస్తాం. రాబోయే కాలంలో కనీసం 10 మంది శాసనసభ్యులు ఈ 10 డిమాండ్లని 10 మంది శాసనసభ్యుని పక్కా తీర్చిదిద్దేటువంటి ధైర్యం, దమ్మున్నటువంటి నాయకత్వం ఉన్నది. మాకు ఆశీస్సులు ఉన్నాయి. మీ అందరూ అండదండలు నేను చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గడ్డనారావు ఆర్యవైశ్య సంఘం వారికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.